పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన ప్రదర్శన చేయకపోతే తమపై విరుచుకుపడడానికి రెండు జాతీయ పార్టీలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే సగం పార్టీని ఖాళీ చేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు ఆదరించకపోతే మిగిలిన వారిని పోటీపడి చేర్చుకుంటాయి. అందుకోసం ఇప్పుడు గ్రౌండ్ రెడీ చేసుకున్నాయి. అందుకే కేసీఆర్ ముందు అసలైన సవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా పార్టీపై ప్రజల్లో ఆదరణ ఇంకా ఉందని నిరూపించుకోవటం. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని ఉండవచ్చు. కానీ ఆ పార్టీ పయనం అంత సాఫీగా సాగలేదు. మొదటి నుంచి పోరాటమే. ఎప్పటికప్పుడు ఉనికి కోల్పోకుండా పోరాటం చేస్తోంది. ఉద్యమం దాటికి తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత అధికారం వచ్చింది. 10 ఏళ్ల పాటు తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు వెల్లువలా నేతలు వచ్చి చేరారు. అయితే అధికారం పోగానే అందరూ జారుకుంటున్నారు. ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు ఉద్యమకారులే ఓట్ బ్యాంక్. తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రమంగా సెంటిమెంట్ తగ్గడం, కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో అసలు సమస్య ప్రారంభమైంది. కేసీఆర్ ఇప్పుడు ఎప్పుడు లేనంత సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నారు. నమ్మకస్తులైన పార్టీ నేతలంతా పార్టీని వీడిపోయారు. వ్యక్తిగత ఇమేజ్ లేని అభ్యర్థుల్ని నిలబెట్టి పార్టీ బలం మీద గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదు. నిలబడి ప్రసంగించే పరిస్థితి లేదు. ఇబ్బందికరమైన పార్టీ కోసం బస్సు యాత్ర చేస్తున్నారు. పార్టీ క్యాడర్లో నమ్మకం కలిగించడానికి 8 నుంచి 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ మాత్రం కాకపోయినా కనీసం 5 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటేనే క్యాడర్కు ఎంతో కొంత భరోసా లభిస్తుంది. వారు పార్టీలో ఉండాలనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నట్లు 1-2 సీట్లకు పరిమితమైతే పార్టీ నేతల్ని బీజేపీ, కాంగ్రెస్ పంచుకొని బీఆర్ఎస్ ను ఉనికి లేకుండా చేయడానికి పంజా విసరడానికి రెడీగా ఉన్నాయి. ఉద్యమ పార్టీగా ఎదిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్గా మారింది. 2001 ఏప్రిల్ 27న ప్రారంభమైనటువంటి ఈ పార్టీకి అంత సులువుగా 2 సార్లు అధికారం వచ్చిందంటే మాత్రం దాంట్లో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా అనేక పెను సవాళ్ళు అయితే వాళ్ళు ఎదుర్కొనే ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ పెడుతున్న నేపథ్యం, పార్టీని ఒక దిశకు తీసుకొచ్చిన తర్వాత కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే దాంట్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఆ రకంగా మొత్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకర్ష టీఆర్ఎస్ అన్నట్టుగా చేసిన నేపథ్యంలో మొత్తంగా టీఆర్ఎస్ నేతలతో పాటు మొత్తం కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ భవన్ ఏదైతే ప్రస్తుతం ఉందో పూర్తిగా వాళ్ళు విలీనం చేసేసుకుంటారు పార్టీలోకి వెళ్ళిన వారు అన్నట్టుగా సాగిన ప్రచారం అప్పటి సాగింది. అలాగే మరొకంగా పార్టీని అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా కాపాడుకోవాలని కేసీఆర్ సైతం అదే టీఆర్ఎస్ భవన్లో నిద్ర చేసి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి అలాంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొని మొత్తానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం తర్వాత పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చాడు కేసీఆర్. తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసాం. ఓవైపు కుటుంబ పాలన ముద్ర వేసుకున్నాడు, మరోవైపు ప్రజల వద్దకే వెళ్ళని నేతగా ముద్రపరుచుకున్నాడు, మరోవైపు కేవలం ఇటు ఉద్యమకారులే ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా దాని పేరు మార్చేశాడు. మొత్తంగా సెంటిమెంట్ను కూడా దూరం చేసుకున్నట్టు పరిస్థితి ఉంది. మరి అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే మరోసారి అధికారం అయితే కోల్పోయింది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా నేతలందరూ కూడా ఒక్కరొక్కరుగా జారిపోతూనే ఉన్నారు. ఓవైపు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, మరోవైపు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలే వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలను కానీ బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి కానీ ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సవాల్ ఒకటి, కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఏదైతే అంటున్నారో 10 సీట్లు మేము సాధిస్తామని, ఆ డబుల్ డిజిట్ అనేది సాధించకపోతే మాత్రం కనీసం డబుల్ డిజిట్ కాకపోయినా కనీసం 5 నుంచి 6 సీట్లు కూడా సాధించకపోతే మాత్రం బీఆర్ఎస్ ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకమని చెప్పొచ్చు. ఆ రకంగా పార్టీలో కూడా ఎవరు ఉండరు అనే దానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ఇక ఎవరు కూడా గెలవని నేపథ్యంలో మరి ఆ పార్టీలో ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఆ 2 పార్టీలు కూడా ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ అడ్వాన్స్గా ఒక మాట కూడా అనేసింది, మేము గేట్లు
గేట్లు ఎత్తివేస్తే ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరు అని చెప్పిన నేపథ్యం. మరి ఇప్పుడు గేట్లు కాదు కదా, కనీసం ఆ గేట్ల జోలికి కూడా వెళ్ళక ముందే బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్లో ఒక్కొక్కరుగా చేరడం జరిగింది. బీజేపీ మాత్రం సైలెంట్గా ఒక్కొక్కరిని వారు ఏదైతే ఆకర్షిస్తూనే ఉన్నారు, ఒక్కొక్కరుగా కండువాలు కప్పుకుంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోతే మాత్రం రెండు పార్టీల నుంచి బీఆర్ఎస్కు పెనుముప్పే ఉందని చెప్పొచ్చు. మరి ఈ ముప్పు నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు సాధించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. మరి ఆ నిర్ణయంతో తనకు ఆరోగ్యం సహకరించకపోయినా నిలబడి కనీసం ప్రసంగించకపోయినా ఊతకరతో కనీసం కూర్చొని పూర్తిగా బస్సు యాత్రను, కార్నర్ మీటింగ్లను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. మొత్తం కార్యకర్తల్లో, నేతల్లో పూర్తిగా ఒక జోష్ తీసుకొస్తున్నాడు. కేసీఆర్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాడు, టీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది అన్నట్టుగా ఆ ప్రసంగాలు కూడా ఇస్తున్న నేపథ్యం. మరి ఈ ప్రసంగాలు కానీ ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగిన నేపథ్యం తర్వాత మరి పరిణామాలు ఏమైనా మారుతాయా? అసెంబ్లీలో ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లు చూసుకున్నాం మనం, పూర్తిగా వాళ్ళు అధికారం ప్రతిపక్ష పార్టీకి మొత్తంగా పరిమితం చేసేశారు. మరి ఇప్పటికిప్పుడున్న నేపథ్యంలో 2 సీట్లు కనీసం గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది. లేదు 2 కాదు 10 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తామని ఇటు నేతలకు, కార్యకర్తలకు ఒక బలంగా చెప్తూ ఒక భరోసా ఇస్తూ కేసీఆర్ రంగంలోకి దిగిన నేపథ్యం. మరి 2001 నుంచి నేటి వరకు ఆ పార్టీకి ఎన్నో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అయితే ఉన్నాయి. నేటికి కూడా ఇప్పటికిప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కనీసం వాళ్ళు ఆశించిన సీట్లు కాకపోయినా కనీసం ఒక 5 నుంచి 6 సీట్లు కూడా సాధించకపోతే మాత్రం పార్టీ ఉనికి పూర్తి ప్రశ్నార్థకమని చెప్పొచ్చు. మరి ఆ రకంగా ఎన్నికల్లో పోటీ ఇస్తుందా, లేక ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తున్నట్టు, బీజేపీ కాంగ్రెస్ చెప్తున్నట్టు మరి ఒకవేళ వారి సవాలు ఏదైతే ఇస్తున్నారో కనీసం 2 సీట్లు కాదు కదా 1 సీటు కూడా మీరు గెలవరు అని వాళ్ళు ఏదైతే అంటున్నారో, మరి వాళ్ళ మాటలకు కనుక నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఆశించిన సీట్లు కనుక రాకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అని చెప్పొచ్చు. ఎవరు కూడా పార్టీలో ఉండబోరు అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు. తాను ప్రారంభించినటువంటి పార్టీ ఉనికి అనేది ఎప్పుడు ఉండాలి. తెలంగాణ ప్రజల్లో ఓ ఉద్యమ పార్టీగా నెలకొంది కాబట్టి ఈ పార్టీ ఉనికి కోసం నేను ప్రయత్నం చేస్తాను అంటూ రంగంలోకి దిగాడు కేసీఆర్. మరి తాను ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, మరి ఏ రకంగా పార్లమెంట్ సీట్ల వైపు, పార్లమెంటు ఎన్నికల వైపు ఓటర్లను ఆకర్షించడానికి మరి కేసీఆర్ మీటింగ్లు కావచ్చు, కేసీఆర్ బస్ యాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా సహకరిస్తాయి అనేది మాత్రం వచ్చే రిజల్ట్ పైనే ఆధారపడిందని చెప్పొచ్చు.